ఎంఆర్ఓ భిక్షపతి గారు అండి, సాయిరామ్ గారు అండి, ఎంఆర్ఓ బాలనగర్ గారు అండి, సర్వేయర్ గారు నమస్తే, వెంకటేష్ గారు గారు నమస్తే. తహసీల్దార్ ఇచ్చిన ఈ సర్వే రిపోర్ట్ చిత్తు కాగితం, ఇది దీన్ని చింప అవతల పడేయచ్చు మనం. ఆయన ఫీల్డ్ విజిట్కి పోలేదు. ఓకే, ఇది చిత్తు కాగితం, ఇది ఒక ఎంఆర్ఓ చేసిన తప్పు. ఇది ఎవరి ప్రోద్బలంతో చేసినామో సమాధానం చెప్పాలా. ఎంక్వైర్డ్ బై దిస్ ఆఫీస్ మండల్ సర్వేయర్, మీరే కదా? అదే ఆయన రాంగ్, మన రిపోర్ట్ వేయలేమన్నా, ఆయన రిపోర్ట్ రాసుకున్నాడు, మీకు చెప్పినట్టున్నాడు. రిపోర్ట్ ఇది ఎక్కడిది? అసలు మీరు ఫీల్డ్ విజిట్ కే రాలే. ఎగ్జాక్ట్లీ, ఫీల్డ్ విజిట్ కే రాలే. సర్దార్జీ అంటే ఒక తల్వార్ తీసి ఇది వేస్తున్నాడు అంటే బౌన్సర్ అని పెట్టుకొని తీసుకొచ్చి మీదికి తల్వార్ ఇట్లా పట్టుకొని నా గల్లా బట్టి గుంజి నెట్టి పాడితే మా బస్సు పిల్లలందరూ లేకపోతే మా పరిస్థితి ఏంది సార్? నమస్తే. హైదరాబాద్ కోర్ సిటీలో విలువైన భూమి లేకుండా పోయింది ఇప్పుడు. ఎందుకంటే మొత్తం పట్టణం చాలా డెవలప్ అయింది. హైదరాబాద్లో సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలన్నా ప్రభుత్వానికి కూడా గవర్నమెంట్ భూమి లేకుండా పోయింది. కానీ ఎక్కడో దగ్గర పార్ట్స్గా ఉన్న, అక్కడో 5 ఎకరాలు అక్కడో 2 ఎకరాలు ఉన్న భూమి ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ అది కబ్జాకోరుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నది. ఇప్పుడు గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్తున్నది, ఇన్ సిటీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ కట్టాలి అని అంటే ఎంతసేపు వీళ్ళు హైదరాబాద్కి దాదాపు ఒక 5-10 కిలోమీటర్ల అవతలే మేము కడతామని చెప్తున్నారు. కానీ కోర్ సిటీలో కూడా అలాంటి భూములు ఉన్నాయి. ఇంకా అవి ఎవరి చేతిలో ఉన్నాయంటే కబ్జాకోరుల చేతిలో ఉన్నాయి. ఇప్పుడు నేనున్న ఈ ప్రాంతం తిరుమలగిరి అండ్ బాల్నగర్ 2 ప్రాంతాలకి సరిహద్దు ప్రాంతం. ఇది 2 మండలాలు, ఇటు తిరుమలగిరి ఇటు బాలనగర్, 2 జిల్లాలు, తిరుమలగిరి జిల్లా హైదరాబాద్ జిల్లా, ఇటు బాలానగర్ జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. అండ్ ఈ గ్రామం వచ్చేసి ఏం గ్రామం ఇది? తోకట విలేజ్. ఇది ఏది తిరుమలగిరి మండలం తీసుకుంటే తోకట విలేజ్ కిందికి వస్తుంది. ఒకవేళ ఇది బాలనగర్ పరిధికి తీసుకుంటే ఇది హస్మత్పేట్ విలేజ్కి వస్తుంది. అయితే ఈ రెవెన్యూ దాంట్లో జనరల్గా సర్వే నెంబర్స్ ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఎట్లుంటాయంటే ఓవర్లాప్ అవుతుంటాయి. మీరు తిరుమలగిరి మండలం ఈ పహానీలు కానీ సర్వే నెంబర్స్ కానీ చూసినప్పుడు ఇప్పుడు నేనున్న ప్రాంతము, ఇక్కడ నా వెనకాల బ్లూ షీట్లు వేసిన ఈ ప్రాంతం అంతా కూడా 157/1 అనే సర్వే నెంబర్ కిందికి వస్తుంది. మీరు అదేవిధంగా ఒకవేళ బాలనగర్ రెవెన్యూ డివిజన్ ఈ పరిధి కనుక మనం చూస్తే, మండలంలో ఉన్న సర్వే నెంబర్లు అన్నీ చూస్తే మనకి ఇది 57 అనే సర్వే నెంబర్ కిందికి వస్తుంది. చాలా క్లియర్గా మీరు ఇప్పుడు ఆన్లైన్లో చెక్ చేసినా కూడా ఈ విషయం స్పష్టంగా కనబడుతుంది. నా ముందున్న ఇప్పుడు ఈ లైవ్ మ్యాప్ కూడా ఇదే. ఇది బాలనగర్ అయితే 57 అనే సర్వే నెంబర్ కిందికి వస్తుంది. లైవ్ రికార్డ్స్లో ఇంకా ఇది ఉన్నది. ఒకవేళ కనుక తిరుమలగిరి అయితే ఇది 157/1 అనే సర్వే నెంబర్ కిందికి వస్తుంది. ఇది ఓవర్లాప్ సర్వే నెంబర్ అనమాట. సేమ్ మనం లాస్ట్ టైం ఐడిపిఎల్ భూముల విషయంలో కూడా ఇదే చూసినాం మనం. దాన్ని బేస్ చేసుకొని, ఆ డిస్ప్యూట్ని బేస్ చేసుకొని అక్కడ వాడు A2A స్పేసెస్ పేరుతో కంపెనీ ఏదో ఉండే మెయిన్ల్యాండ్ కన్స్ట్రక్షన్ అనే కంపెనీ వాడు అక్కడ చాలా పెద్ద ఎత్తున భూదందా చేస్తున్నాడు. 1000 కోట్ల బిజినెస్ చేస్తున్నాడు టవర్లు కట్టి. దాని మీద ఇంతవరకు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోలే. అంతకుముందు మాట్లాడిన ప్రతిపక్షాలు అందరు తెర మీదకి వచ్చారు. కవిత వచ్చింది, కేటీఆర్ వచ్చింది, ఆయన ఎవరు ఇప్పుడు మళ్ళీ నోరు తెరుస్తలేరు. ఎందుకంటే ఎక్కడ సెటిల్మెంట్స్ అక్కడ అయిపోయినాయి ఏమో నాకు తెలియదు, కానీ అంతా సైలెంట్ అయిపోయినారు. సేమ్ అట్లనే ఇక్కడ కూడా ఈ ఓవర్లాప్ అయిన సర్వే నెంబర్స్ ఇవి 157/1 తిరుమలగిరి నుంచి, 57 సర్వే నెంబర్ బాలనగర్ నుంచి. అయితే ఇక్కడ రీసెంట్గా గవర్నమెంట్ వేలం కూడా వేసింది 400 గజాలకు సంబంధించి. దీని ఆనుకొని ఉన్న సర్వే నెంబరే. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా మన దగ్గర ఉంది. గవర్నమెంట్ ఏమంటుంది చాలా క్లియర్గా, ఇది 157/1 అనే సర్వే నెంబర్ అని అంటున్నాడు. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సునీల్ సో అండ్ సో అని రిజిస్టర్డ్ బై డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో జరిగినటువంటి వేలంపాట. ఇది రిజిస్ట్రేషన్. ఇది 157/1 అని దీన్ని కోడ్ చేసిరు ఇక్కడ. అయితే ఏం జరిగింది ఇక్కడ అంటే మొత్తం నాయకులంతా ఏకమైపోయినట్టే కనబడుతున్నది నాకు తెలిసి. ఈ టోటల్ ఎక్స్టెంట్ వచ్చి దాదాపు 8 ఎకరాలు. ఒకసారి కోర్ సిటీలో హైదరాబాద్లో తిరుమలగిరి బాలనగర్ ప్రాంతంలో 8 ఎకరాలు అంటే దాని వాల్యూ ఒకసారి చూడండి. మీరు ఎక్కడో దూరం పోయినా కూడా 200 ఎకరాలు 250 ఎకరాలు అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? ఆల్మోస్ట్ అంతే ఉంటుంది, అంతకంటే పైన ఉంటుంది. సో అంత విలువైన భూమి అంటే దగ్గర 2000 కోట్ల విలువ చేసే భూమి. ఒకవేళ వీళ్ళ చేతుల్లోకి పోయి దాన్ని మార్కెట్ చేస్తే పెద్ద పెద్ద టవర్లు కట్టి దాదాపు ఒక 50,000 నుంచి 1,00,000 కోట్ల బిజినెస్ చేయొచ్చు ఇందులో. అంటే ఒక తెలంగాణ స్టేట్ ఎలక్షన్ అయిపోతుంది.
ఒక తెలంగాణ స్టేట్ ఎలక్షన్ అయిపోద్ది. 119 మంది ఎమ్మెల్యేలని ఈజీగా కొనవతల పడేయచ్చు. సో అట్లాంటి ప్రాపర్టీ ఇది. సో వీళ్ళంతా నా ముందున్న వాళ్ళంతా ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు, ఒడ్డెర సంఘం నాయకులు ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలు, ఈ తొకట విలేజ్, హస్మత్పేట్ విలేజ్ కి సంబంధించిన ప్రజలు వీళ్ళంతా మనల్ని అప్రోచ్ కావడం జరిగింది. ఏంది దుర్మార్గం అని. అయితే రీసెంట్ గా వీళ్ళు కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చిరు. అధికారులు కూడా ఇందులో కుమ్మక్కయ్యారు. పోయిన తహసీల్దార్ ఏమో ఇది డిస్ప్యూట్ అంటాడు, ఇప్పుడున్న తహసీల్దార్ ఏమో ఇది డిస్ప్యూట్ కాదు, ఇది 57 సర్వే నెంబర్ కిందికి వస్తుంది అంటాడు. కానీ ఇక్కడ తిరుమలగిరి మండలాన్ని ఎంటర్ చేస్తున్నారు. కానీ మరి బాలనగర్ 57 సర్వే నెంబర్ ఏదంటే సప్పుడు చేయరు. ఇక్కడున్న తిరుమలగిరిలో ఉన్న అధికారులతో కుమ్మక్క అయిపోయినారు, వాళ్ళు కూడా కుమ్మక్క అయిపోయినారు. ఇప్పుడు ఎంఆర్ఓని వీళ్ళు వెళ్ళి అడిగితే ఏమంటాడు, నాకు తెలియదు, అది పైనుంచి వచ్చిన కాపీ అంటాడు. ఎంఆర్ఓ ఏమంటాడు, 2 ఎంఆర్ఓలు ఉన్నారు ఇలా, అంటే లెటర్ ఇచ్చింది. ఒక ఆయన ఏమో 2024లో ఇచ్చిండు, ఒక ఆయన 2025లో ఇచ్చిండు. 2025లో ఉన్న ఆయన ఏమంటుండు, ఇన్ దిస్ రిగార్డ్ వైడ్ రిఫరెన్స్ సెకండ్ సైటెడ్ ద మ్యాటర్ హ్యాస్ బీన్ గాట్ ఎంక్వైర్డ్ బై దిస్ ఆఫీస్ మండల్ సర్వేయర్ అండ్ మండల్ గిర్దావర్ డ్యూరింగ్ ద ఫీల్డ్ ఇన్స్పెక్షన్. ఇట్ వాజ్ నోటీస్డ్ దట్ ద డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఫాల్స్ ఇన్ సర్వే నెంబర్ 57 ఆఫ్ హస్మత్పేట్ విలేజ్ ఆఫ్ బాలానగర్ మండల్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అంటున్నాడు. అంటే 57 అంటున్నాడు. మరి 157/1 ఈ డిస్ప్యూట్ లేదా అంటే 2024లో ఇంకొక ఎంఆర్ఓ, ఇప్పుడున్న ఎంఆర్ఓ పేరేంది, ఇప్పుడున్న ఆయన భిక్షపతి. మరి భిక్షపతి అంతకుముందు ఆయన అశోక్. ఈ అశోక్ ఏమంటుండు, ఫర్దర్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ దేర్ ఆర్ సెవరల్ కోర్ట్ కేసెస్ పెండింగ్ బిఫోర్ ద వేరియస్ కోర్ట్స్. హవెవర్ ఎ లెటర్ ఈస్ అడ్రస్డ్ టు SRO అంటే సబ్ రిజిస్ట్రార్ బోయిన్పల్లి with a request not to execute any registrations on the subject land as the matter is sub judice for the boundary dispute and status quo orders are existing as on date. డిస్ప్యూట్ లో ఉంది అంటున్నాడు. పైన సబ్జెక్ట్ మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ అని చాలా క్లియర్ గా మెన్షన్ చేసిండు. ఎండార్స్మెంట్ ఎంఆర్ఓ 2024, ఇది 2025లో ఎంఆర్ఓ. మరి ఈయనది నకిలియా, అశోక భిక్షపతి నకిలియా, అశోక్ నకిలియా? ఇప్పుడు మీ అధికారులు సమాధానం చెప్పాలి కదా. క్లియర్ గా ఈ పహానీల్లో సర్వే నెంబర్ 57 బాలానగర్ పహానీల్లో గైరాన్ సర్కారి అని చాలా క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్నది. మరి ఈ 57 సర్వే నెంబర్ ఏడుందో చూపించండి. బాలనగర్ మండల పరిధిలో ఉన్న 57 సర్వే నెంబర్ ఎక్కడున్నదో చూపించండి. ఇప్పుడు అందరు రెస్పాండ్ కావాలి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు రెస్పాండ్ కావాలా, ఇక్కడున్న ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ ఎంపీ రెస్పాండ్ కావాలా, బాలనగర్ ఎమ్మెల్యే ఎవరు మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుకట్పల్లి ఆయన రెస్పాండ్ కావాలా. ఎంపీ అంటే మళ్ళీ అక్కడ ఈటల రాజేందర్ కిందికే వస్తుంది. సో వీళ్ళందరూ రెస్పాండ్ కావాలా. అండ్ జిల్లా కలెక్టర్, ఇటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్, అటు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, ఇద్దరు రెస్పాండ్ కావాలా. అసలు ఏంది దాన్ని గవర్నమెంట్కి ఇది తేల్చడం పెద్ద సమస్యనా? వీళ్ళు చాలా తెలివిగా ఏం చేశారంటే ఈ కొన్ని కోర్టు ఆర్డర్లు పట్టుకున్నారు. ఇందులో గోల్డ్ స్టోన్ ప్రసాద్ వీళ్ళంతా ఎంట్రీ ఉన్నది వీళ్ళు, ఎందుకంటే చాలా కాస్ట్లీ భూమి కదా. అయితే వీళ్ళు ఏమంటారంటే మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది అంటారు. కోర్టు ఎట్లా ఆర్డర్ ఇచ్చింది? అసలు మీరు బాలనగర్ పరిధిని కనీసం పరిగణలోకి తీసుకోలే. 57 సర్వే నెంబర్ ఇది ఓవర్లాప్ అనే లైనే ఇక్కడ లేదు. ఇప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్ళేటప్పుడు కోర్టుకు ఎవరెవరు వెళ్ళినారు? ఇగో వి అశోక్ అంటే ఆయన ఇప్పుడు ఈ కబ్జా చేసిన దాంట్లో వి అశోక్ అంటే ఆయన ముందున్నాడు. దీని వెనకాల పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు. ఈ వి అశోక్ సన్ ఆఫ్ వి ఆనందరావు, ఏం తినది క్యాస్ట్ ఏంది తెలియదు. వి అశోక్, మహమ్మద్ జకీర్ ఉస్మాన్, అహ్మద్, వీళ్ళంతా రామ్మోహన్, రాధా, వీళ్ళందరూ ఎవరెవరిని పార్టీ చేసారు? స్టేట్ ఆఫ్ తెలంగాణ రిప్రజెంటెడ్ బై ఇట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ హైదరాబాద్, ద కలెక్టర్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ సికింద్రాబాద్. ఎవరిది సికింద్రాబాద్ ఆర్డీఓ అంటే తిరుమలగిరి కిందికి వస్తుంది. ద తహసీల్దార్ తిరుమలగిరి మండల్, ఎంఆర్ఓ తిరుమలగిరి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు. ఇదంతా కూడా కంటోన్మెంట్ భూములు కాబట్టి కంటోన్మెంట్ బోర్డు పర్మిషన్ లేకుండా ఇక్కడ ఇంచు భూమి కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఒక ఇల్లు కట్టడానికి కానీ అవకాశం లేదు. కంటోన్మెంట్ బోర్డులో మనకు తెలుసు కదా, అంత దొంగలు మోపారు సంవత్సరాల తరబడి. కమిషన్లు ఇస్తేనే ఇల్లు కట్టుకోవాలా, కమిషన్ లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేదు. మొన్న ఒక ఆయన దొరికిండు కదా ఈటల మీద ఫ్లెక్సీలు వేసి, ఇదంతా అదే బ్యాచ్. అయితే ఇప్పుడు ఇందులో ఎక్కడైనా బాలనగర్ని పార్టీ చేసిరా? బాలనగర్ని ఎక్కడ పార్టీ చేయాలి? 57 సర్వే నెంబర్ విషయం ఎవరైనా పార్టీ వాళ్ళు ఏమన్నా ఈ కోర్టుని అప్రోచ్ అయ్యారా? వాళ్ళు అప్రోచ్ అవ్వాలి. ఇక్కడ ఎవరెవరు ఇక్కడ మీరు ఆర్డర్ చూడండి. ఆర్డర్లో కూడా ఒకరేమో మిస్టర్ శ్యామ్ అగర్వాల్, ల్యాండ్ కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్, ఎవరైతే పిటిషన్ వేసిరో అశోక్ వీళ్ళందరూ కలిసి ఈ అగర్వాల్ని పెట్టుకున్నారు. ఈ ఎందుకు అగర్వాల్ వచ్చింది ఇందులో? ఈ మార్వాడి బ్యాచ్ ఎందుకు ఎంటర్ అయింది? ఈ ఎవరైతే ఈ అశోక్ అండ్ బ్యాచ్ వీళ్ళు ఈ ఎన్ఓసి తీసుకొని దీన్ని దీని దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసిన తర్వాత
మాన్పాలి అని మాన్పాలినా మాల్పాని అట రాజ్ కుమార్ మాల్పాని అనే మార్వాడే కదా ఈయన. ఒక మార్వాడి ఆయనకి దీన్ని జీపీఏ చేసిరు, అంటే బిల్డర్ అనమాట. ఆయన జీపీఆర్ బిల్డర్ అంటే ఆ కన్స్ట్రక్షన్ అంతా ఆయనకు అప్పగించారు. అందుకే ఇప్పుడు ఇక్కడ అగర్వాల్ అనే అడ్వకేట్ ఎంటర్ అయ్యిండు. మొత్తం మార్వాడీలకు అప్పచెప్పాలి కదా మనం తెలంగాణను తీసుకుపోయి. సో ఇట్లా ఈ మాన్పాలి అని ఎవరు, మనం ఒకసారి అమీర్పేటలో మెట్రో పిల్లర్ పక్కన కన్స్ట్రక్షన్ చేస్తున్నాడని ఒక వీడియో చేసిన గతంలో. ఈయన ఒక రకంగా చెప్పాలంటే కేటీఆర్ చాలా దగ్గర, ఆ 10 ఏళ్ల పాలటు వీళ్ళంటే ఉన్నాడు. ఆయన నాగార్జున సర్కిల్లో, పంజాగుట్ట నాగార్జున సర్కిల్లో దాదాపు ఒక 7-10 అంతస్తుల పెద్ద బిల్డింగ్ ఉంటుంది, శ్మశాన వాటికి కానుకొని. మొత్తం ఆడ పెద్ద బిల్డింగ్ వేసి పడేసారు. ఆడ పార్కింగ్ ఇబ్బంది, బయటకు వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బంది. ఈయన మాన్పాలి అనమాట. మొత్తం ఇది కబ్జా వ్యవహారమే ఇది. సో ఇది కూడా ఆయనకు అప్పచెప్పారు. అందుకే అడ్వకేట్ అగర్వాల్ వచ్చిండు. అడ్వకేట్ వాదించిండు వాళ్ళ తరపున. ఇంకొకరు, అకార్డింగ్ టు ద ల్యాండ్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ రెవెన్యూ దేర్ ఈస్ బౌండరీ డిస్ప్యూట్ బిట్వీన్ ద పిటిషనర్స్. ఎవరెవరు? అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కోర్టులో హాజరైండు. ఆయన ఏమంటాడంటే ఇది డిస్ప్యూట్ ల్యాండ్ అని ఏదో వాదించినట్టుగా ఏదో చేసిరు. అండ్ దాంతోపాటు పిటిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకొకరిని పెట్టుకున్నాడు. వాళ్ళు ఏంటంటే ఏం డిస్ప్యూట్ లేదు ఇక్కడ, మాకు పర్మిషన్ ఇవ్వాలంటే కోర్టు ఏం చేసిందంటే మీరు గోడ కట్టుకోవడానికి అవకాశం అని ఇచ్చేసింది. కోర్టుకు ఆధారాలు కావాలి. ఇక్కడ బాలనగర్ నుంచి ఎవరు అధికారులు రిప్రజెంట్ చేసిన వాళ్ళు లేరు, వాళ్ళని పార్టీ చేయలేదు. కోర్టు ఈజీగా ఉన్నదంటే గోడ కట్టుకోరు అన్నది. గోడ కట్టుడేమో కానీ మొత్తం భూమే లేపుతున్నారు. అసలు గోడ కట్టుకోవడానికి కూడా కోర్టు ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? ఈ ఆర్డర్ని పెట్టుకొని ఇప్పుడు ఎంఆర్ఓకి దాని ముందు పెట్టంగానే ఎంత బ్యాచ్ ఒకటే కదా, అందరు కలిసే కదా అంత ఇదైంది. సో ఎంఆర్ఓ కూడా సింపుల్గా ఇదేం డిస్ప్యూట్ లేదు, ఇది 157(1)లోకి వస్తుంది, 57 బాలనగర్ సర్వే నెంబర్లోకి రాదని ఆయన ఎన్ఓసి లాగా ఇచ్చేసిండు. ఎంటర్ అయిపోయారు, కబ్జా పెడుతున్నారు. రీసెంట్గా ఇప్పుడు 2024లో ఇక్కడ సర్వేయర్, ఏ సర్వేయర్ అయినా తిరుమలగిరి సర్వేయర్ ఇచ్చిండు, which reveals that the land situated beside Bharat Petrol Pump covered by compound wall is falling in the boundary disputed area existing between 2 different revenue villages, mandals and districts, where in the overlapping of neighboring villages survey number 157/1 Tokata village Tirumalagiri Hyderabad Jilla and survey number 57 Hasmatpet village Balnagar Mandal Medchal Malkazgiri Jilla. ఇది ఎవరు ఇచ్చినారు? 2024లో ఎంఆర్ఓ ఇచ్చింది, అశోక్ ఇచ్చింది. మరి ఇప్పుడు ఎంఆర్ఓ ఏమంటుండు? అసలు ఆయన 157 అనే సర్వే నెంబర్నే కోట్ చేస్తలేడు. ఎవరైనా భిక్షపతి. మరి ఏం అన్యాయం ఇది? ఎంత తీసుకున్నావు? నేను మేనేజ్ చేసినారా? నీకు తెలియకుండా లెటర్ వచ్చిందా? 8 ఎకరాల భూమి గ్రామానికి చెందాల్సిన భూమి. ఇక్కడున్న ప్రజలకి డబుల్ బెడ్రూమ్ కాదు, అసలు ఇల్లు లేక కనీసం బతకలేని పరిస్థితిలో ఉన్నారు. అరే రోడ్డు మీద మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి సార్, సైడ్ జర్. ఇది దాదాపు ఎంత దూరం ఉందంటే, ఎంత దూరం ఉంటుంది? 8 ఎకరాల విస్తీర్ణం ఉన్న భూమి కాబట్టి చాలా దూరం ఉన్నది. బ్లూ షీట్స్ చాలా దూరం ఈ బ్లూ షీట్స్ వేసేసారు. ఇక్కడ ఈ పూలు అమ్ముకునేటోళ్ళని, పండ్లు అమ్ముకునేటోళ్ళని, వాళ్ళు కొంత ఈ గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి వాళ్ళు అందులో పూలు పండ్లు అమ్ముకునేటోళ్ళు. సో వాళ్ళందరినీ తెచ్చి ఇట్లా రోడ్డు మీద పడేసారు. వాళ్ళని మొత్తం రోడ్డు కానుకొని బ్లూ షీట్లు వేసేసారు మొత్తం 8 ఎకరాల ప్లేస్కి. ఇక్కడ బోర్డు పెట్టి చూడండి, ఈ బోర్డు కవర్ చేయ పాషా. దిస్ ల్యాండ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ సర్వే నెంబర్ 157/1 తొకటా విలేజ్ తిరుమలగిరి మండల్ బిలాంగ్స్ టు వి అశోక్ అండ్ అదర్స్ అని పెట్టిరు. ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. అంటే ఎవరైతే లోపలికి వెళ్తారో వాళ్ళ మీద కేసులు పెడతాం అంటారు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, మేము అందరం ఊరోళ్ళంతా కలిసి మేము లోపలికి వెళ్ళబోతున్నాం. మరి ఎన్ని వందల మంది మీద కేసులు పెడతారో పెట్టండి. యుద్ధం ఇక్కడి నుంచే స్టార్ట్ కావాలి కదా. ఇప్పుడు రేపొద్దున ఎంపీ ఈటల రాజేందర్ గారు ఇక్కడికి రావాలా, శ్రీ గణేష్ రావాలా. శ్రీ గణేష్ గారు మొన్న 8 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, దీంట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించండి అని ఎవరిని కలిసిండు? రెవెన్యూ మంత్రిని కలిసిండు, సీతక్కని కలిసిండు, వేం నరేందర్ రెడ్డిని కలిసిండు. బోయిన్పల్లి ఆయన పెట్టిన ఫేస్బుక్ పోస్ట్, బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ పక్కన ఉన్న 8 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలంటూ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం అందజేయగా ఇండ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. సో ఎమ్మెల్యే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే చెప్తున్నాడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని. ఎమ్మెల్యే కూడా రావాలి ఇక్కడికి. వీళ్ళు రేపు పొద్దున టెంట్ వేస్తారు, ఎక్కడో టెంట్ వేస్తారు. వీళ్ళు
రిలే నిరాహార దీక్షలకి కూర్చోడానికి మీరు రెడీగా ఉన్నారా? సో వీళ్ళంతా రెడీగా ఉన్నారు. మీరు ఈ దీక్షలకు అటెండ్ కావాలా. ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది ఈ గవర్నమెంట్ ల్యాండ్ ప్రజలకు చెందాల్సిన భూమని. చలో మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం.